నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సీఎం విజయ్ కీలక నిర్ణయం. తమిళనాడులో ఇక అన్ని ఏసీ బస్సులే. ప్రేక్షకులారా, సగటు జీవనం గడిపేటువంటి వ్యక్తి ఏసీ బస్సులు ఎక్కగలుగుతాడా? మన దగ్గర చాలా ధనవంతులు కార్లు కొంటారు, కొంచెం తక్కువ మిడిల్ మధ్య ఫ్యామిలీ మధ్య తరగతి వాళ్ళు ఏసీ బస్సులలో పోతుండొచ్చు. కానీ అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏసీ బస్సులు చూడాల్సిందే తప్ప ఎక్కేటువంటి స్తోమత ఉండదు. కానీ సీఎం విజయ్ తమిళనాడులో ఇక మారుమూల ప్రాంతాలకు కూడా, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఏసీ బస్సులే నడపాలి. ఆయన మొన్న ఎక్కిండు మొన్న బస్సు ఎక్కి కొంత దూరం పోయిండు, పరిస్థితి గమనించిండు, ఇక నడిచేవన్నీ ఏసీ బస్సులే. ఎంత గొప్ప నిర్ణయం! మామూలు జీవనం కూలి చేసుకునే వాళ్ళు కూడా హాయిగా బస్సు ఎక్కుతారు. పైసలు ఏసీ బస్సు పైసలు కావు ప్రేక్షకులారా, ఆర్డినరీ టైప్ మాత్రమే పైసలు. మామూలు పైసలతోటి హాయిగా బస్సు ఎక్కి ఎంచక్క నిద్రపోవచ్చు. అటువంటి ఏసీ బస్సులు తమిళనాడులో తిరగబోతూ ఉన్నాయి. మన దగ్గర కావు. మన దగ్గర ఎట్లుండేది బస్సులు? 10 కిలోమీటర్లు పోయిందంటే ఆ బస్సు ఆగుతుంది, ఇక మళ్ళీ నడవదు. ఎందుకంటే పాత బస్సులకే కొత్త రంగులు వేసి పల్లె వెలుగ నోటి రాసి దిక్మాల బస్సులు ఊర్లలో పోతాయి. అది మెయిన్ రోడ్డుకి వచ్చేదాకా కూడా నమ్మకం తక్కువ. ఎన్ని బస్సులు చూడలే మనం. దాంట్లో దిగి ప్రయాణికులు నూకాలే. బస్సును నెట్టితే ఎంతవరకు నెట్టాలి? ఒక 5 కిలోమీటర్లు నెట్టితే అది 3 కిలోమీటర్లు మనని తొలుకొని పోతుంది. అటువంటి బస్సులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో అన్ని ఏసీ బస్సులు కొత్త బస్సులే. గ్రేట్ కదా, సంతోషపడాల్సిన విషయమే కదా. కార్మికుడు కూడా, కూలీ చేసుకునే కార్మికుడు కూడా ఏసీ బస్సులో ఎక్కొచ్చు. అది విజయ్. ఎంత చెప్పుకున్నా తక్కువనే ఇప్పుడు విజయ్ గురించి. తమిళనాడులో ఇకపై ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంతోనే ఉండనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థివన్ తెలిపిండు. ప్రజలు సౌకర్యంగా ప్రయాణించేలా ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పార్థివన్ తెలిపిండు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం చేరాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. ప్రతి కొత్త బస్సులో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు ఉండాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించాలని సూచించినట్లు వెల్లడించింది. ఇటీవల విజయ్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన విషయం తెలిసిందే. వాస్తవానికి కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు బస్సు ఎక్కాలి. అప్పుడప్పుడు బస్సు ఎక్కాలి. సీట్లు ఎట్లున్నాయి, డ్రైవర్ నడిపే గేర్ బాక్సులు ఎట్లున్నాయి, బ్రేకులు ఎట్లా పనిచేస్తున్నాయి తెలుస్తుంది. హెలికాప్టర్లలో ఉరుకుడా, బస్సులలో రండి, లేకుంటే మీ కార్లలో మారుమూల గ్రామాలకు వండి, రోడ్లు ఎట్లున్నాయి, గుంతలు ఉన్నాయా, మంచిగా ఉన్నాయో తెలుస్తుంది. అవి అవసరం లేదు మీకు. ఏం ప్రత్యేకమైన హెలికాప్టర్లలో రాజభోగాలు అనుభవించుకుంటూ పోవాలి, రిబ్బన్ కట్ చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, సన్మానం చేయించుకోవాలి, రావాలి. ఎక్కుండి కార్లల్లో, మీ కార్లల్లో మారుమూల గ్రామాల కార్లలో వండి. మీరు వస్తుండ్రన్నా రోడ్లు మంచిగా చేస్తారు. ముఖ్యమంత్రులు, మంత్రులు వస్తుండ్రంటే రోడ్లన్నా బాగుపడతాయి. మీరు హెలికాప్టర్లలో పోతే రోడ్లు గుంతలమయం. ఎవడు ఏ గుంతలు పడతాడో, ఎట్లా దెబ్బలు తాకుతాయో, చచ్చిపోతారో తెలియదు. మీ రాజభోగాలు పక్కకు పెట్టుండి, రండి ఒకసారి బస్సు ఎక్కుండి. అప్పుడప్పుడు ఊర్లలో కూడా కార్లలో రండి, రోడ్లు బాగుపడతాయి. నేర్చుకోండి విజయం చూసి, బుద్ధి తెచ్చుకోండి నాయకులారా. స్పెషల్ ఫ్లైట్లు మీకోసం, స్పెషల్ ఫ్లైట్లలో పోతారు ప్రజా సొమ్ముతోటి. ఇటీవలే ముఖ్యమంత్రి విజయ్ 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించారు. 127.21 కోట్ల వ్యయంతో వీటిని కొనుగోలు చేశారు. ఇందులో 164 డీజిల్ బస్సులు, 136 BS6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన CNG బస్సులు ఉన్నాయి. ప్రజా రవాణాను మరింత ఆధునికంగా మార్చడంతో పాటు ప్రతి ప్రాంతానికి మెరుగైన బస్సు సౌకర్యం అందించడమే
ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా సగటు మనిషి కార్మికుడు కూడా ఏసీ బస్సుల్లో వెళ్ళేటువంటి భాగ్యం విజయ్ కల్పిస్తున్నాడు. చక్కనైన బస్సులు. దయచేసి ముఖ్యమంత్రులారా, మంత్రులారా అప్పుడప్పుడు బస్సు ఎక్కుండి, ఆ బస్సుల పరిస్థితి తెలుసుకోండి. బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో నడిచే బస్సులు మొత్తం డొక్కు బస్సులే. దాంట్లో దిగి ప్రయాణికులు ఒక 3 కిలోమీటర్లు నెట్టితే అవతల 2 కిలోమీటర్లు అది గ్యారెంటీ నడుస్తుంది. అటువంటి బస్సులకు రంగులేసి పల్లె వెలుగులు, ఈ వెలుగులు, ఆ వెలుగులు కావు. బస్సే వెలగదు, ఇక పల్లె వెలుగులే పనిచేస్తాయి. అందుకే మొత్తం కొత్త బస్సులు పెట్టుండి అప్పుడప్పుడు విజయ్లాగా బస్సులు ఎక్కి తిరుగుండి. ఏమంటారు ప్రేక్షకులారా? విజయ్ చేస్తున్న దానికి మన నాయకులు చేస్తున్న పనుల గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.